బ్రేకింగ్ న్యూస్ చూసిన ఏపీ బీజేపీ ముఖ్య నేతల భేటీ ముగిసింది. 5 గంటల పాటు జరిగిన చర్చల్లో పొత్తులపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. జాతీయ సహా సంఘటన కార్యదర్శి శివప్రకాష్ పొత్తులు లేకుండా పోటీ చేయగలమనే అంశంపై అభిప్రాయ సేకరణ చేశారు. పొత్తులు లేకుండా పోటీ చేసి ఓట్లు పెరిగినా సీట్లు రావని పలువురు నేతలు అన్నట్టు తెలుస్తుంది. జనసేనతో పొత్తు కొనసాగుతుందనే అంశాన్ని స్పష్టంగా చెప్పాలని కోరారట. ఇక టీడీపీతో పొత్తు అంశాన్ని అధిష్టానానికి వదిలేయాలని అభిప్రాయపడినట్టు తెలుస్తుంది. నేతలు ఏ సీట్లలో బీజేపీ పోటీ చేయడానికి ఆస్కారం ఉంది అనే అంశంపై చర్చలు జరిగాయి. ఏపీ బీజేపీ ముఖ్య నేతల భేటీ ముగిసింది. సుమారు 5 గంటల పాటు చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రస్తుతం ఏదైతుందో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోని తెలంగాణ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో ఏపీ బీజేపీపై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో బీజేపీ పొత్తులకు సంబంధించి ఇంకా క్లారిటీకి రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలతో పొత్తులపై నేతల అభిప్రాయాలను జాతీయ సహా సంఘటన కార్యదర్శి శివప్రకాష్ జీ నేతృత్వంలోనే జరిగింది. దాదాపు 5 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోని పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు సుజనా చౌదరి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సత్యకుమార్ లాంటి కీలక నేతలందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రధానంగా ఏపీలోని బీజేపీ జనసేనతో ఉందని చెప్పినా సరే పొత్తులలోని ఈ రెండు పార్టీలకు సంబంధించి ఇంకా కలిసి పనిచేయని పరిస్థితి ఉంది. మరోపక్క జనసేన టీడీపీకి సంబంధించి అధికార ప్రకటన కూడా జరిగింది. త్వరలోనే సీట్లకు సంబంధించి కూడా ప్రకటన ఉండే అవకాశం ఉంది. నా నేపథ్యంలోని ఈ రెండు పార్టీలు ఇటు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ రాక కోసం ఎదురు చూస్తున్నాయి. బీజేపీ నిర్ణయాన్ని త్వరితగతిన ప్రకటించాలి అనేది కూడా కోరుతున్న నేపథ్యంలోని అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనే దానిపై కూడా తొలుతుగా తెలుసుకోవాలి అనే నిర్ణయానికి అధిష్టానం వచ్చింది. ఆ నేతల అభిప్రాయం కోసం ఈ రోజు మొత్తం 5 గంటల పాటు సమావేశం జరిగింది. పొత్తులో లేకుండానే పొత్తు లేకుండా పోటీ చేయగలమా అనే అంశంపై నేతల అభిప్రాయ సేకరణ జరిగింది. అయితే పొత్తులు లేకుండానే పోటీ చేస్తే ఓట్లు పెరుగుతాయేమో కానీ సీట్లు రావన్న పలువురు నేతలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇంకా దాంతో పాటు జనసేనతో పొత్తు కొనసాగుతుందనే అంశాన్ని స్పష్టంగా చెప్పాలన్న నేతలు టీడీపీతో పొత్తు అంశాన్ని అధిష్టానానికి వదిలేయాలని కూడా నిర్ణయానికి వచ్చారు. అయితే ఏ సీట్లో బీజేపీ పోటీ చేయడానికి ఆస్కారం ఉంది అనే అంశంపై కూడా కీలకంగా చర్చ తెలుస్తుంది. అయితే ఈ అంశాలకు సంబంధించి ఏపీలో అమిత్ షా పర్యటన కంటే ముందుగానే పొత్తులపై క్లారిటీ ఇవ్వాలనేది మాత్రం నేతలు ఏదైతే ఉందో ఇటు కేంద్ర పార్టీ నుంచి వచ్చిన శివప్రకాష్ జికు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే జనసేనకు సంబంధించిన పొత్తులు కొనసాగిస్తూనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాబోయే ఎన్నికలు ఏ విధంగా ముందుకెళ్లే దానిపై కూడా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి అనేది మాత్రం వాళ్ళు నేతల అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. థాంక్యూ గాలిబ్.